షీట్ ఎలా వేసింది సార్ మేము ఆల్రెడీ మీడియాలో పెట్టి తీసాం సార్. మీడియా అంటే అర్థమైంది ఐ మీన్ పేపర్లో ఇచ్చాను సార్ అండ్ మరి అట్లా చేస్తే ఉట్టిన నామకానికి ఎట్లా ప్రచారం చేస్తారు ఎవరు చేస్తారు మీ దగ్గర ఏం సర్టిఫికేట్స్ ఉంటాయి సార్? ఎంత ఏరియా చెప్పింది సార్ ఇక్కడ మనకు ఏంటి 4% అన్ని గ్రామాలు ఎలాగో మన ట్రాక్లో ఉంటారు మనం మానిటర్ చేస్తూ ఉంటాం మీరు కాకుండా మెడికల్ ఆఫీసర్ చూస్తారు అవసరం ఉంటే మీ దగ్గరికి పంపిస్తారు అదర్స్ ఎవరైతే మనకి రెగ్యులర్గా చిన్న చిన్న ఇష్యూస్ని పట్టించుకోకుండా ఏమవుతుందిలే అనుకుంటూ వాళ్ళని మొదలెట్టారు అందుకని ప్రతి క్యాంపుకి ఇంతమంది టార్గెట్ పెట్టాలి మీరు నెక్స్ట్ రేపెప్పుడు ఎక్కడికి ఎవరినన్నది ఇస్తారండి మాకు 120 కావాలి అనేది చెప్పాలి ఆప్తాలు ఎవరు మీరు సో మీరు ఎంతమంది చూడగలుగుతారు 60 రేపు ఎక్కడికి వెళ్తున్నాను ఆ క్యాంపు వాళ్ళకి మీరు చెప్పండి 60 మెంబర్స్ అంటే ఒక 70ని మొబిలైజ్ చేయమని చెప్పండి 70 రావాల్సిందే ఎట్లా ఐడెంటిఫై చేస్తారో చేయండి అని చెప్పి ఏది యాజ్ అండ్ డేట్ ఎప్పుడు 25 రోజులు జనవరి యాజ్ అండ్ జనవరి 5th ఓకే సో టోటల్ నెంబర్ ఆఫ్ ఏది గవర్నమెంట్ టోటల్ నెంబర్ ఆఫ్ హౌసెస్ ఎట్లా తెలిసింది దాంట్లో ఉన్నాయి సార్ కాంపిటీషన్ తర్వాత యాప్లో ఉంది సార్ బిఎల్ యాప్లో ఓపెన్ అయింది ఓకే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్టర్స్ ఏ కేటగిరీ ఎగ్జిస్టింగ్ ఇన్ ఎస్ఎస్ఆర్ 2025 నాట్ enrolled in 2002 and born before 38 years 38 years డేట్ ఆఫ్ బర్త్ కన్ఫ్యూజ్ అవుతాను చెప్పేసి అబౌవ్ 35 38 అని చెప్పారు. దీని సిగ్నిఫికెన్స్ ఏంటి తర్వాత వాళ్ళంతా 2002లో ఎంత ఏజ్ 18 years 15 years 15 years మళ్ళీ సార్ 15 years 17/1987